ఒకవేళ నీ పిల్లలు దేవునికి లోబడిన వారైనప్పటికీ, నీ భర్త దేవునికి లోబడిన వాడైనప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారైనప్పటికీ, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే శోధనలో సమస్యలో చిక్కుకుపోకుండానట్లు నిన్ను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది మా ఇంట్లో ఎవరు సరిగా లేరు కదా, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు దేవునికి భయపడాలని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు కాస్త కోస్త భక్తి చేస్తూ నువ్వు తప్పించబడతావు. కొంపలో అందరూ ఏదో సమస్యలు ఇరుక్కుంటారు. నీవే దేవునికి భయపడే వ్యక్తివైతే నీ కుటుంబం వారు ఏ సమస్యలో ఉన్నా నిన్ను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే చెప్తాను, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే నమ్మకంగా మందిరానికి వస్తారో, మీరు మానక దేవుని పాదాలు పట్టుకోండి. మిమ్మల్ని బట్టి దేవుడు మీ కుటుంబాన్ని తప్పిస్తాడు.